పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాడు మనందరం కూడా తపస్సు కాలంలోని 5వ రోజులోనికి ప్రవేశించాం. ఈ యొక్క 5వ రోజు తపస్సు కాలం యొక్క మొదటి ఆదివారాన్ని మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఆదివార సందర్భముగా మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఇందులో భాగముగా బాప్తిస్మము పొందిన తరువాత యేసు ప్రభువు ఆత్మచేత ప్రేరేపింపబడి నడిపింపబడి ఎడారికి నడిపింపబడుతూ ఉంటారు. అక్కడ 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండి సైతాను చేత శోధింపబడేటువంటి వృత్తాంతాలను మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మన యొక్క జీవితంలో పరీక్షలు శోధనలు అనేవి సహజమే. ఎందుకంటే స్వయాన క్రీస్తు ప్రభువే శోధింపబడుతూ ఉన్నారు. కానీ ఆ శోధనలన్నింటినీ కూడా ప్రభువు జయించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శోధనలన్నింటినీ కూడా ఇదిగో ఒక వాక్యము ద్వారా సమాధానం ఇస్తూ వాటిని జయించగలిగారు. కాబట్టి ఈరోజు మనము కూడా ఆ ప్రభువుని ఆశ్రయిద్దాం. మనకొచ్చేటువంటి శోధనలను జయించగలగడానికి శక్తిని అడుగుదాం మన యొక్క ప్రార్థనలో. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా, నా జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి శోధనలు ఏంటి? అసలు నేను నా జీవితంలో శోధనలు వస్తూ ఉన్నప్పుడు నేను ఎంతగా ప్రభువుని దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. మరియు అదేవిధంగా ఈ యొక్క తపస్సు కాలంలో నేను ఏ విషయాన్ని త్యజించి దేవునికి చేరువ కావాలి అని అనుకుంటున్నాను. అదేవిధంగా దేవుని చిత్తమే నా చిత్తమని నేను చెప్పగలుగుతున్నానా ఆ ప్రభు వాక్యంలో చెప్పినట్లుగా అన్న విషయాలను మనము ఈరోజు ధ్యానం చేసుకోవాలి, మననం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో అరణ్యములో ఎడారిలో నీవు శోధనలను జయించినట్లు మా జీవితపు శోధనలను కూడా మేము జయించే బలమును మాకివ్వండి. నీ యొక్క వాక్యమును మా హృదయములో నిలుపుకొనుటకు సహాయము చేయండి. ఈ యొక్క తపస్కాలంలో నీకు మరింతగా దగ్గరగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.